వేరుశనగ పప్పు, మునగాకు, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, కందిపప్పు. హాయ్ అండి. ఇప్పుడు మనం పొళ్ళుకైతే రెడీ చేసుకున్నామన్నీ. ఇది జీలకర్ర అండి, ఇది కొంచెం క్వాలిటీగా తీసుకున్నాను. ఇదేమో కందిపప్పు, కందిపప్పులో కొంచెం మిరియాలు కూడా వేసుకున్నామండి. బాగుంది కదా. ఇది వేరుశనగ పప్పు అండి. ఇది ఇది కూడా చూసారు కదా అంత క్వాలిటీ. ఇది ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిలోనూ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. ధనియాలు, పొడి ధనియాలే వేయించుకున్నానండి. ఇవి క్వాలిటీవే, అన్ని క్వాలిటీయే తీసుకుంటున్నాను. ఇవి వేరుశనగ గుళ్ళు అండి. ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇది కరివేపాకు అండి. నేను ఆల్రెడీ డ్రై చేసి ఉంచుకుంటాను అనమాట. మునగాకు కూడా మనకు అవైలబుల్గా ఉండదు, ఎప్పటికప్పుడే అది ఉండదు కదా, దాన్ని డ్రై చేసి ఉంచుకుంటాను. చూసారు కదా. జీలకర్ర మనకి 2 రకాలు వస్తుందండి. ఇది క్వాలిటీ జీలకర్ర, చూసి తీసుకోవాలి మీరు కూడా బయట. ఇవన్నీ ఇప్పుడు నేను పొళ్ళు రెడీ చేసేసుకుంటానండి. రెడీ చేసుకొని ప్యాకింగ్లో అవి చేసుకుంటాను. చూడండి, అన్నీ చూసారు కదా. ఇంకా అవిసె గింజల పొడి, కొబ్బరి పొడి కూడా అడిగారు. అవి నేను తర్వాత చేస్తానని చెప్పానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి పొళ్ళు చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అన్ని క్వాలిటీ ఎలా ఉన్నాయో. బయట ఇంత క్వాలిటీగా ఉంటాయా చూడండి. ఎవరైనా మనకి ఇలా చేస్తారా? ఇదిగోండి, ఇప్పుడు చూసారా, నేను అన్నీ రెడీ చేసుకొని మిక్సీలో వేసుకొని మీకు పొళ్ళు కూడా అన్నీ చూపిస్తున్నాను. కందిపొడి, మునగాకు పొడి, మొత్తం అన్నీ చూసారు కదా. మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి చూసి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ మీదే ప్యాకింగ్ వెళ్ళిపోతాయి. నేను ఇవన్నీ ప్యాక్ చేస్తాను ఇప్పుడు. ఆల్రెడీ పచ్చళ్ళు కూడా అన్ని సీసాల బాటిల్స్లోకి ఎత్తుకున్నాను. ఇవన్నీ కూడా అవి ఇవి కలిపి నేను వేరే వాళ్ళకి వెళ్తాయండి. మీరు కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్నీ రెడీగా ఉన్నాయండి. నేను ఇవి స్టోర్ చేసుకోనండి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి నేను చేస్తాను. చూసారు కదా. వేరుశనగ గుళ్ళు పొడి అయితే అసలు చాలా ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. కంది పొడి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే ఇవిడ చేశారు కదా, ఇవిడే చెప్పేస్తున్నారు అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.